పత్తికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాజీవ్ రహదారిపై కేటాయించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. భారత రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు మనోరెడ్డి, పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ వైఫల్యాలను నిరసిస్తూ ప్రతి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేస్తుందని ఆరోపించారు. ఇక్కడి వ్యవసాయ మార్కెట్లో అధికార పార్టీ నాయకులు, ట్రేడర్లు, సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎలాంటి షరతులు లేకుండా పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. లేని పక్షంలో రాష్ట్రంలోని రైతులందరినీ ఏకం చేసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పత్తి రైతుల పత్తిని ఎక్కడైనా వేటనే, ఆంక్షలు లేకుండా పత్తి రైతుల పంటను ఎక్కడైనా కొనుగోలు, ఆంక్షలు లేకుండా పత్తి రైతుల పత్తిని వేటనే. ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. మరి ముఖ్యంగా పత్తి రైతులకైతే అసలు ఏం చేయాలో ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఎక్కడికి పోవాలో తెలియనటువంటి పరిస్థితి దాపరించింది. ఒకవైపు ఏమో సీసీఐ వాళ్ళు విపరీతమైనటువంటి నిబంధనలు పెట్టి మరి తేమ శాతం పెంచి తర్వాత 12 క్వింటాళ్ళు కొనేదానికి బదులు 7 క్వింటాలే కొంటామని రకరకాల నిబంధనలు పెట్టడం వల్ల ఈరోజు మరి జిన్నింగ్ మిల్స్ అన్ని కూడా సమ్మెలోకి పోవడం జరిగింది. జిన్నింగ్ మిల్స్ సమ్మెలోకి పోయిన తర్వాత మరి పత్తి ఎక్కడ అమ్మాలి, పత్తి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ఇవన్నీ రైతులను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వానికైతే ఏమాత్రం పట్టింపు లేదు. ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా, లక్షలాది మంది రైతులు ఇలా రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఖదర్ గారి హయాంలో ఏ ఒక్క రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అది పత్తి కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏ రైతు అయినా రైతు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఎవరికి ఇబ్బంది జరగకుండా కొనుగోళ్ళని కూడా జరిపి వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో అందించినటువంటి ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు వరి కొనుగోళ్లు కావచ్చు, పత్తి కొనుగోళ్ళకు వస్తే ఇంత దారుణమైనటువంటి విషయం కావచ్చు, మరి ఇవన్నీ చూస్తూ కూడా ఏమాత్రం మాకు పట్టిలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ సమాజానికి, రైతు లోకానికి జవాబు చెప్పాలి. బడే బాయ్ సూటే బాయ్ లాగా మేము పనిచేస్తాము, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లాగా కేంద్రంతో గొడవలు పెట్టుకోము, సఖ్యతతో ఉంటామన్నాడు. అంటే నీ సఖ్యత ఇదేనా? ఇవాళ తెలంగాణ రైతాంగానికి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. నీ సఖ్యత ఉంటే పండించిన పంటను కొనుగోలు చేయనటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? మీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారో ఇవాళ ఈ రైతాంగానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ